నేను ఉన్నా కూడా నాతో మాట్లాడినా మీకు ఫాయిదా ఉంటుంది, అసలు ఉండదు, ఫాయిదానే ఉండదు. నేను ఇప్పుడు ఇదే పెట్టుకొని ఉన్నాను కాబట్టి మీకు ఫాయిదా ఉంటుంది అంతే. అలాంటి వాళ్ళతోటి బిజినెస్ మాట్లాడటము ఇవి అసలు చేయొద్దు. నేను ఉదయం 5 గంటలకు ప్రోగ్రామ్ పెట్టినా దాంట్లో ఒక పరమార్థం ఉంటుంది, ఏదైనా సరే. చూడండి, ఇది జూలై అనుకుంటున్నాను. టోటల్ గా వాట్సాప్ లో కానీ జూమ్ లో కానీ చాలా యాక్టివ్ గా ఉండి పని నేర్చుకున్న వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరనే మీరు ఉండి తెలుసుకుంటూ ఉండాలి. పిల్లవాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు మనం ఎంత జాగ్రత్తలు చెప్తామో అన్ని జాగ్రత్తలు చెప్తున్నాను నేను మీకు. లేకపోతే లోపల ఇంట్యూషన్స్ బట్టి మనం వెళ్తూ ఉంటాం. ఇది సామాన్య వృద్ధికి సంబంధించినటువంటిది. మీరు రెగ్యులర్ గా ఎవరికి టచ్ లో ఉండి మాట్లాడుతూ ఉండాలంటే, ఎవరైతే రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ కి వస్తుంటారో, మన టీమ్ మన్యం ప్రోగ్రామ్స్ కి వస్తుంటారో, వాట్సాప్ లో ఆయా వాట్సాప్ లో, పర్సనల్ వాట్సాప్ కాదు, నేనున్నటువంటి వాట్సాప్ లో యాక్టివ్ గా ఉంటారో వాళ్ళ యొక్క మాటనే మీరు వినాలి పైన. అంతే. అంటే వాళ్ళు పూర్తిగా నా యొక్క నాలెడ్జ్ ని అది తీసుకుంటున్నారు, రైట్? అంతే. పక్కకి కాన్సెప్ట్ పక్కకు పోకుండా ఉంటది, లేకపోతే మాత్రం కాన్సెప్ట్ అంతా పక్కకు పోతుంటుంది. మంచోళ్ళ చెడ్డోళ్ళ ఇది మనం ఎతకడానికి రాలేదు ఇక్కడికి. ట్రైనింగ్ ని కరెక్ట్ గా సబ్జెక్ట్ ని ఫాలో అవుతున్నారా లేదా, దీని గురించి మనం వచ్చింది. చూడండి, ఇది ఒక సామాన్య వృద్ధి మనం అవ్వాలి అంటే, ఎవరైనా మీరు కంప్లీట్ చేసుకోవాలంటే, జూలైలో ఒక స్టార్ ని కంప్లీట్ చేసుకొని 5 నెలలు టార్గెట్ పెట్టుకొని 5 నెలలు మిమ్మల్ని మీరు కరెక్ట్ గా వర్క్ లోకి దిగి సీరియస్ గా పనిచేస్తే, ఓకే సరే, నెలకి 1 అంటే సరే 2 అనుకుందాం. నెలకి 2 స్టార్లు మనం పూర్తి చేస్తాం. నెలకి 2 స్టార్లు. సో ఈ 2 స్టార్లకి ఎంత అవుతుంది? ఇక్కడికి వచ్చేసరికి 1, 2, 3, 4, 5 ఎన్ని స్టార్లు కంప్లీట్ అవుతుంది? 10 స్టార్స్ కదా సార్, అంతేనా? 10 స్టార్స్. ఏది? నెలకి 2 స్టార్లను కంప్లీట్ చేసుకుంటే. ఇప్పుడు మీరు ఒకటి నాకు క్లారిటీ ఇవ్వండి, నెక్స్ట్ ఇయర్ వరకు స్టార్ 1000 కంప్లీట్ అవ్వాలనా? కల్పన గారు, శృతి గారు, అవును ఉందా? రిజ్వానా మేడం, ఓకే. 2026 లో స్టార్ 1000 గా ఉండాలి. అప్పుడే కదా ఈ 5 నెలలు ఉపయోగపడేది, అవునా? ఈ 5 నెలల్లో మనం కూడా చాలా యాక్టివ్ గా ఉంటాము, చాలా సమయాన్ని స్ట్రెంత్ గా ఉపయోగించుకుంటాం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ 5 నెలల్లో ఒక 5 నెలలు మనం కష్టపడితే
నెలకి ఇప్పుడు చేసినట్టుగా ఒక్కొక్క స్టార్ని చేసుకున్నా కూడా మనం ఎంత కంప్లీట్ చేస్తున్నాం? లెఫ్ట్ ఒక 5, రైట్ ఒక 5, అంతే. ఇది ఇలా చేసుకుంటూ వెళ్తే నెలకి ఒక లెఫ్ట్ రైట్ చేసుకుంటూ వెళ్తే దీన్ని సామాన్య వృద్ధి అని అంటారు. సామాన్య వృద్ధి, లేకపోతే అసలు వృద్ధి లేదు, టీంకి వృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు. ఒక సామాన్య వృద్ధి. కొంచెము అనుకూల వృద్ధి అని అనుకుందాం. అనుకూల వృద్ధి. ఈ రౌండ్స్ వేసుకున్నారా రిజ్వానా మేడం? వింటున్నారా? ముందు దాని మీద వేసుకోవాలి. అనుకూలమైనటువంటి వృద్ధిలో మీరు ఇప్పుడు కొంచెం స్టెప్ 1 కి సంబంధించి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. స్టెప్ 1 కి సంబంధించి అనుకుందాం. అనుకూల వృద్ధికి మీ సక్సెస్ కావాల్సిన అనుకూలానికి కావాల్సింది. ఓకే, దీనికి సంబంధించి మీరు ఫస్ట్ మీరు స్టార్ట్ చేశారు. ఇక్కడ మీరు స్టార్ట్ చేశారు జూలైలో ఎన్ని? 4 మీరు ఇట్లా వేసుకోండి. వేసుకొని నాకు అంకె చెప్పండి. 4 ఇవి లాగిన్స్ లో స్టెప్ 1. ఓకే, ఆ తర్వాత ఇంకొకరు స్టెప్ 1 స్టార్ట్ చేశారు. ఇక్కడ జూలైలో స్టార్ట్ చేశారు, వాళ్ళు ఆగస్టుకు పూర్తి చేశారు. అప్పుడు ఇంకొక 4 వేయాలా 8 వేయాలా? ఇక్కడ 8 వేయాలి, రైట్? 8. ఇప్పుడు ఇంకొకరు స్టార్ట్ చేసుకున్నారు 8. అక్టోబర్ లో ఒక్కొక్కరే స్టార్ట్ చేశారు మనలాగా. ఇది స్టెప్ 1. 8. తర్వాత ఇక్కడ ఒక 8, ఇక్కడ ఒక 8 స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎంత అవుతుంది? $36 అంతేనా? 36. ఇది అనుకూల అభివృద్ధి. మనకు జస్ట్ సింపుల్ కదా, మన లాజిక్ మైండ్ కి కనెక్ట్ అయ్యేది. ఇది సింపుల్, మనం కంప్లీట్ చేసి ఇప్పుడు దీని అనాలిసిస్ మన ఎగ్జిక్యూటివ్స్ చెప్తారు, వినండి. 36 కనుక జరిగితే సూర్య ఇది జరిగితే లాగిన్సే 36. ఇది నేను నవంబర్ వరకు వేశాను. డిసెంబర్ వరకు కంప్లీట్ అయినా కానీ, 6 నెలల్లో కంప్లీట్ అయినా కానీ, కేవలం ఒక్కొక్కరు స్టెప్ 1 స్టార్ట్ చేసుకోవడం. ఓకే, శాంతి మేడం, మీకు బోత్ సైడ్ లో స్టెప్ 1 ఎంతమంది స్టార్ట్ చేశారు? స్టెప్ 1 both sides లో left side 2 members sir, right side 3 members. ఇది ఇప్పుడు ఈ జూలైకి ఇన్ఫర్మేషన్ ఇది. అవునా? 3-2 అంతేనా? 3-2 స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఈ 8 లాగిన్స్ కానీ 12 కస్టమర్స్ క్రియేషన్ లో వాళ్ళు ట్రైన్ అప్ అవుతున్నారు, పని చేస్తున్నారు. రైట్ ఇది. ఓకే, సో అట్లా చేసుకుంటే 36 అనేది వస్తుంది. సురేష్ చెప్పు. ఎస్ సార్, ఇప్పుడు అనుకూల వృద్ధి అని చెప్పి ఇప్పుడు మంత్ కి ఫస్ట్ మన స్టెప్ 1 అని మనం పూర్తి చేసినాం. నెక్స్ట్ మంత్ నుంచి బోత్ సైడ్ లో ఒక్కొక్కరు మనం అనుకున్నా కూడా 36 మనకు జరుగుతున్నాయి. అవి కూడా స్పాన్సరింగ్స్ మనం చెప్పింది ఇక్కడ, వేరే స్టార్లు లేదు, 250 లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే కొత్తగా వచ్చిన వాళ్ళు వర్కింగ్ లో మనకు సపోర్ట్ గా ఉంటారు కాబట్టి ఆ 36
వారానికి కనీసం ఒక ప్రోడక్ట్ రీటైల్ చేసిన, ఒక కస్టమర్ క్రియేట్ చేసుకున్నా మన వీక్లీ ఇన్కమ్ 9,000 రూపాయలు. 9,000. మనం ఇప్పుడు గమ్యం స్టార్ 1000 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ కోణంలో ఒకసారి అనాలిసిస్. ఎస్ సార్. ఇప్పుడు మీరు అన్నారు సామాన్య వృద్ధిలో అయితే ఎన్ని నెలలు పడుతుంది ఒక్కొక్క స్టార్ ని నెలకు ఒక్క స్టార్ తయారు చేసుకుంటే బోత్ సైడ్ లో? ఓన్లీ స్టార్ అని ఆలోచిస్తే చూడడానికి గమ్యం ఇది పెద్దగా ఉందేమో, చేయగలుగుతాము అని క్వశ్చన్ ఎక్కడో ఉంటుంది. కానీ ఇండస్ట్రీ ఇన్కమ్ ప్లాన్ కి మనం అనుకూల వృద్ధి, విశేష వృద్ధికి కూడా వెళ్ళొచ్చు. 36 లో మనకు కనీసం 10 స్టార్స్ క్రియేట్ అయినా కూడా ఆటోమేటిక్ గా సంకల్పం పూర్తయినట్టే. 10 స్టార్స్ అయినా కూడా మనకి ఇంకా ఎక్కువగా తర్వాత ఎక్కువ కనబడుతున్నాయి, పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఎస్, 36 లో 50% అయినా కూడా మనకి 18 వరకు వచ్చేస్తుంది. లేదు బై 4 వేసుకున్నా మనకి చూడండి ఈజీ పాసిబిలిటీలో అనుకూలాభివృద్ధిగా మీరు స్టెప్ వన్ చూసినా, మళ్ళీ దీన్ని 500 అదే 10 స్టార్స్ కు కంపేర్ చేసిన రెండు కూడా అనుకూలంగా కనబడుతున్నాయి సార్, కరెక్ట్ గా ఆచరిస్తే. ఎస్. సో ఇప్పుడు మేడం గారు ఏం చేయాలి, శాంతి గారు అనేది నేను చెప్తాను. ముందైతే డూప్లికేషన్ ఎలా చేయాలి అనేటువంటిది, ఇప్పుడు దీన్ని నేను చూడడము కనపడడం అనే దానికి పోల్చి చెప్పండి. లావణ్య మేడం, చూడడము కనబడడం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ 36 వస్తే ఎలా ఉంటుంది అది ఒకసారి ఫస్ట్ టీమ్ కి చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. చాలా వండర్స్ క్రియేట్ చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు స్టార్ 500 కంప్లీట్ చేశారు కాబట్టి 36 లో ఒక 50% స్టార్స్ కంప్లీట్ చేసినా గానీ ఈజీగా స్టార్ 1000 కంప్లీట్ అయిపోతుంది. మనం చూసేది ఏంటంటే ఇప్పుడు కోణం, ఇప్పుడు ఎట్లా అంటే సార్ అనుకుంటే చూస్తాం, అంటే ఇట్లా లైట్ గా అట్లా అంటే అనుకుంటే మాత్రం కరెక్ట్ పర్ఫెక్ట్ గా ఏంటనేది చూస్తాం సార్. తెలియకుండా కనపడకపోవడం వేరు, కనపడడం అనుకొని చూడడం వేరు అనమాట. కాబట్టి దీంట్లో చర్చ ముఖ్యం సార్. ఈ 36 లాగిన్స్ ఎవ్రీ వీక్ ఇందులో ఎవరు స్టార్ అవ్వడానికి, ఎవరు షేరింగ్ చేయడానికి మనకి అనుకూలంగా ఉన్నారని చూసి వాళ్ళ దగ్గర షేరింగ్ స్టార్ట్ చేయడం సార్. అట్లా చేస్తే కనుక 100%. చూడండి ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు బ్రాండ్ న్యూ ఉన్నారు, తను జయసుధ గారు బ్రాండ్ న్యూ ఉన్నారు. ఆ మేడం గారు అక్కడ 4 కంప్లీటెడ్, షీఈస్ కంప్లీటెడ్. ఓకే, తను ఆ 4 దగ్గర ఇప్పుడు తను అనుకున్న ప్రకారం జూలైలో ఒక్కొక్కరు స్టార్ట్ చేసిన చాలు. ఇది స్టెప్ 1 కి ఒక్కొక్కరు కనెక్ట్ అయినట్టు కానీ వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చినా కానీ ప్యాసివ్ ఇన్కమ్ మీద చాలు. ఓకే, సిఎఫ్సి లో సి అంటే క్లారిటీ అబౌట్ స్టెప్ 1. ఆ కౌన్సిలింగ్ జరిగిందా మేడం జయసుధ గారి దగ్గర? తన దగ్గర జరిగింది సార్, తను కంప్లీట్ చేసుకున్నాను, తన టీం దగ్గర జరగలేదు సార్. అది అవసరం అండి జయసుధ గారు. అంటే ఆర్థిక అక్షరాస్యత కల్పిస్తే వాళ్ళకి అప్పుడు ఓహో నాకు ఒక కంపెనీ నాకు ఇస్తున్న గిఫ్ట్ ఏంటి అని అంటే నెట్వర్క్, ఈ నెట్వర్క్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది మీరు ఎలా స్టార్ట్ చేశారో అంతే, దాన్ని తెలియజేయడమే మనకున్న పని. కంపెనీ మన దగ్గర నుంచి కోరుకునేది నా యొక్క సప్లిమెంట్స్ గురించి, నా యొక్క సంపాదన గురించి తెలియజేయండి. దీనికోసం మీరు 100,000 కస్టమర్లను క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంత కస్టమర్లని కొంత లాగిన్స్ చేసుకుంటే చాలు, నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవచ్చు. నా బైనరీ ప్లాన్ ద్వారా నా ఆర్థిక ప్రణాళిక అలా డిజైన్ చేశాను అని చెప్తున్నాం. జయసుధ గారు మీరు చాలా ఇంపార్టెంట్. సో ఈ 36 ఇప్పుడు చూడండి, దీన్ని మనము కొంచెం గ్రోత్ ని సరే మనకు వీళ్ళు సార్ సార్ మీరు ఏదైనా మాట చెప్తారు? ఇది రియల్ గా మనకి ఇప్పుడు ఇండస్ట్రీ కోణం సార్. ఇది వివాహం మనం ఆలోచించేదేమో చిన్నగా ఆలోచిస్తున్నా, వివాహంలో డూప్లికేషన్ అనేది అసలు చాలా వండర్ఫుల్ గా ఉంటుంది సార్. అసలు చేసుకుంటూ వెళ్తా ఉంటాయి. మీరు అన్నట్టుగా ఒక్కొక్కరు స్టార్ట్ చేసినా కానీ అసలు 36 లాగిన్స్ అంటే ఆల్మోస్ట్ మనం స్టార్ 1000 కంప్లీట్ చేసుకోవచ్చు. అప్పటికి స్టార్ 1000 అక్కడే అయిపోతుంది సార్. ఇప్పటి వరకు మనం అందరం చాలా మంది ఇది లోతు దాన్ని తీసుకపోవడానికి
తీసుకుపోయి ఉంటే సార్ ఇక్కడ కూడా ప్రతి విఆర్ దగ్గర తీసుకురావాలి సార్ యాక్చువల్ అదే దాని గురించి అంటున్నాయి మధ్యలో. ఓకే, స్టెప్ 1 గురించి చెప్తే 4 స్టార్స్ 4 లాగిన్సేగా అనుకుంటున్నారు, కానీ ఆ తర్వాత జరిగేటువంటి అనుకూల అభివృద్ధి చూడండి మీరు ఇప్పుడు సార్ రైట్ లో వాళ్ళు మనతో పాటు వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారంటే ఎంత స్పీడ్ జరుగుతుంది. ఇంకా ఇప్పుడు అదే అనుకూలాభివృద్ధి లేకపోతే, అట్లాంటి విశేష అభివృద్ధి లేకపోతే ఎక్కడెక్కడో ఉన్నటువంటి మీరు ఇప్పుడు నా టీంలో నా దగ్గర ఉండగలుగుతారా? ఏ శ్రీకాంత్, ఎక్కడ వ్యక్తివి నువ్వు? అసలుకి ఎక్కడో వ్యక్తివి నా దగ్గర ఎట్లా ఉన్నావంటే ఇదే అనుకూలాభివృద్ధి. నేనేమన్నా అన్ని లాగిన్స్ చేశాను? నా వల్ల అవుతుంది అసలుకి ఇంత మార్కెట్ క్రియేట్ చేయడం అవ్వదు. కానీ అయితే ఇందులో మనం ఒక రైతులాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే దాన్ని డబల్ చేయడం నేర్చుకో. ఒక రైతు చేసేటువంటి పని ఏంటంటే దాన్ని డబల్ చేయడం. ఓకే, ఇప్పుడు విశేష అభివృద్ధికి మనం కొంచెం అలా జరిగితే ఎలా ఉంటుంది అనేది మనం పెట్టాం. ఇది మీ యొక్క 250లకి ఈ శనివారం ఆదివారం జిఎస్ఎంలలో మీరు తెలియజేయాలండి. స్టార్లు 250 అనే కాదు, స్టార్లు 6,000 సంపాదించిన ఎవరికైనా, సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే. ఇప్పుడు జూలైలో మన మేడంనే తీసుకుందాం, చాలా సింపుల్ గా తీసుకుందాం. మన మేడం ఇద్దరిద్దరు అన్నారు, ఇద్దరిద్దరు జూలైలో ఇద్దరిద్దరు. సో ఎవరు టచ్ చేయకండి, జస్ట్ నెంబర్ వేసుకోండి, మీ పేపర్ మీద నెంబర్ వేసుకోండి. నేను ఎప్పుడు 3ంటికి వేసుకున్నా, అయినా నాకు తెలుసు. అయినా సరే ఇండస్ట్రీ ఇన్కమ్ ప్లాన్ ని మనం ఎంతగా రాసుకుంటుంటే అంత. చూడండి, ఇటు ఇద్దరు, ఆ నెంబర్ మన కళ్ళకి కనపడాలి. కొంతమంది చెప్తుంటారు చూడండి, మీ చేతులు డబ్బుల్ని టచ్ చేయాలి అని. అట్లా మన కళ్ళకి ఆ నెంబర్ అనేది కనపడాలి నోట్స్ లో. ఇప్పుడు ఇద్దరిద్దరు స్టార్ట్ చేశారు. శాంతి గారు, ఫర్ ఎగ్జాంపుల్ శాంతి గారు, లేకపోతే మీకు కూడా ఉన్నారు ఇక్కడ, స్టార్ 1000s అందరికీ ఉన్నారు. ఇద్దరిద్దరు ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, నెంబర్ చెప్పండి. ఇక్కడ నెంబర్ ఎంత అవుతుంది అంటే తన ఈ 5 నెలల్లో, శాంతి మేడం ఈ 5 నెలల్లో మీకు వచ్చేటువంటి సంఖ్య, ఓకే, మీకు లాగిన్స్ సంఖ్య ఎంత అవుతుంది? జూలైలో ఇద్దరు స్టార్ట్ చేస్తే 2,816 కదా, 2 8 16 16 రైట్, 16. ఏదైనా ఎక్స్పీరియన్స్ మీదనే తెలుస్తుంది ఎట్లా చేయాలి. తర్వాత కేవలము మీకు ఒక్క వ్యక్తిని ఆగస్టులో ఇక్కడ 16 ఉన్న వాళ్ళు జస్ట్ ఒక్క ముగ్గురే స్టార్ట్ చేశారు. 24. ఆ తర్వాత వచ్చినటువంటి 24లలో లాగిన్ అవుతున్న వాళ్ళు 4 మెంబర్స్ స్టార్ట్ చేసుకున్నారు. 4 మెంబర్స్ ఎంత అవుతుంది? 32. అయ్యో సీనియర్లకి పెద్ద టీంలు ఉన్నాయి, నాకు లేవు అనుకునే వాళ్ళు ఒక్కసారి టాలెంట్ ఉంటే మీకు ఫోకస్ ఉండి రెగ్యులర్ ఫాలోఅప్ చేసేటువంటి సీనియర్ తోటి 40.
48. శాంతి మేడం, ఇంత స్కోప్ ఉంది, ఇదంతా కలిపి చెప్పండి. మీకు ఇంత స్కోప్ ఉందన్నమాట. 160, 160. మీ దగ్గర సామాన్య వృద్ధి అంతే కదా, సామాన్య వృద్ధి జరుగుతుంది, ఎప్పటికప్పుడు సామాన్య వృద్ధి జరుగుతుంది. సామాన్య వృద్ధి జరిగినప్పుడు ఖచ్చితంగా అనుకూల వృద్ధికి ఉంటుంది. అనుకూలం ఏంటంటే ఇక్కడ ఇద్దరు స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇద్దరే, మళ్ళీ ఇద్దరే, మళ్ళీ ఇద్దరే, మళ్ళీ ఇద్దరే నెలకి స్టార్ట్ చేశారు. ఓకే, మళ్ళీ ఇద్దరు స్టార్ట్ చేసిన 5/16 కదా, అవునా? లేదు, విశేషంగా అందులోంచి ఒక్కొక్కరు పెరుగుతూ పోతున్నారు ఎవ్రీ మంత్ అని అంటే మాత్రం చూడండి ఎంత అవుతుంది, 160. Yes, sir. అనుకూల అభివృద్ధి జరిగితే కనీసం 90 మెంబర్స్ ఉంటారు. 90 మెంబర్స్ ఉంటారు. విశేష అభివృద్ధి జరిగితే మీకు దగ్గరగా 190-200 మెంబర్స్ ఉంటారు. ఇది రీచ్ అయిందా? ఇది అర్థమైందా మీకు? ఈ పాయింట్ కీలత గారు, అంత స్కోప్ ఉంటుంది. కంపెనీ మీకు ఆ చెస్ బోర్డ్ అయితే ఇచ్చింది, నువ్వు అవుతాయంటే స్కూల్ వరకు ఛాంపియన్ గా, లేకపోతే ఇంట్లో ఛాంపియన్ గా, లేకపోతే ప్రపంచానికి ఛాంపియన్. అంతేనా బాగా సార్? మీ ఇష్టం. మీరు ఇక చెస్ బోర్డ్ అయితే ఉపయోగించి ఏ స్థాయికి వెళ్తారో వెళ్ళండి, బ్లాక్ డైమండ్కి వెళ్తారో వెళ్ళండి, కానీ విశేష వృద్ధి అంతా నేను ఇస్తున్నాను మీకు అంటుంది. సామాన్య వృద్ధి జరిగితేనే మీరు ఇక్కడ ఉన్నారండి, సామాన్య వృద్ధి జరగకుండా ఉండలేరు. మీరు 1000 అయ్యిందే ఎంతో కొంత సామాన్య వృద్ధి జరిగింది కాబట్టి వచ్చారు, అవునా కృష్ణయ్య సార్? ఈ స్కోప్ అని ఉంటుంది. మీరు ఇది నేను ఇప్పుడు చెప్పింది ఈ 5 నెలలకు కాదు, ఈ 5 నెలల్లో స్టార్ట్ అవుతుంది శాంతి గారు. 2026 డిసెంబర్ కావనివ్వండి, 27 కొత్తగా స్టార్ట్ చేయాలి. ఈ డూప్లికేషన్స్ అనేవి 5 నెలలు అవుతాయని చెప్పట్లే, 5 నెలల్లో స్టార్ట్ అవుతాయి. మీరు లేరా 2 సంవత్సరాలు వర్క్ లో లేరా? మీ నాగేశ్వరరావు గారు లేరా, లేకపోతే పార్వతి గారు లేరా, మాధురి గారు లేరా? 2 సంవత్సరాలు ఉన్నారుగా, 100 వారాలు. అట్లా వీళ్ళందరూ కూడా ఆ 100 వారాల్లో అది చక్కగా కంప్లీట్ చేసుకుంటారు. మీకు ఉండాల్సిన చూపు చెప్తున్నాను, ఇది డైమండ్ చూపు. డైమండ్ కావాలి అనుకునే వాళ్ళందరి చూపు ఇదే విధంగా ఉంటది. డైమండ్ కావాలి అందరికి. సూపర్ సీనియర్లు అందరూ కూడా ఎందుకు అంత కష్టపడుతున్నారంటే వాళ్ళ లీవరేజ్ కోసం. దీన్ని లీవరేజ్ అంటాం. మన లీడర్షిప్ దేనికోసం అంటే దీనికోసం. అసలు మీరు అనుకునేది అప్పుడు మనకు తెలుస్తుంటది అసలు నేను టీమ్స్ దగ్గర ఎలా ఉండాలి, వాళ్ళకి సిస్టమ్ ఎలా ఏర్పరచాలి. అది చిన్న ఆలోచనలు ఉంటే అసలు దాని గురించి మనకు తెలియదు. దీని మీద ఒకసారి ఎగ్జిక్యూటివ్స్ నుంచి కూడా జానే గారు, ఇది మీ స్టార్స్ కి 250కి, మీ స్టార్స్ కి అనుకూల అభివృద్ధి కానీ సామాన్య వృద్ధి, కనీసం సామాన్య వృద్ధి అయినా తెలియాలి. అనుకూల అభివృద్ధి అంటే సామాన్య వృద్ధి జస్ట్ మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఎలా ఉంటాము, కానీ ఇది స్టెప్ 1 ని ఉపయోగించుకొని అనుకూల అభివృద్ధిగా ఎలా మార్చుకోవాలి. స్టెప్ 1 గా సామాన్య వృద్ధి ఏంటి, జనరల్ గా అప్పుడప్పుడు ఒక లాగిన్ స్టార్ట్ చేసుకోవడం. కానీ స్టెప్ 1 ని ఎంటర్ చేసామనుకోండి అప్పుడు అది వేరేలా ఉంటుంది. అంతేనా జానేసి? ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఇంత విజన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మనకి పేపర్ మీద వేసుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడే అర్థమవుతుంది, ఒక విజన్ అయితే కలిగి ఉన్నట్టు. చాలా వండర్ఫుల్ సార్. ఇది ఇప్పుడు స్టెప్ 1 జూలై నుంచి లెక్కేసుకున్నా మన స్టెప్ 1 స్టార్ట్ చేసి మనతో పాటు ఒక్కరొక్కరిని స్టార్ట్ చేయించినా కానీ ఇనిషియల్ గా మీరు అన్నట్టు ఈ 5 months లో వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని డూప్లికేషన్ యొక్క ఫలాలు 2026 లో మనం 100% తీసుకుంటాం. కాబట్టి అల్టిమేట్ మాత్రం స్టెప్ 1 మనం స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం అన్ని స్టార్లు తయారు చేసాం కమాలి గారు, మన కష్టమైన పని ఏం కాదు, అన్ని స్టార్లను తయారు చేసాం మనం. కానీ అందరూ ప్యాసివ్ కోణంలో ఆలోచిస్తారంటే అట్లా లేదు, మనం నేర్పాల్సిందే స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మ్యాథ్స్ సార్ ఈ స్టెప్లు ఎందుకు నేర్పిస్తున్నాడో మనకు తెలియదు. తర్వాత మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చి అరే ఈ స్టెప్లన్నీ దాని వెనక ఉన్న కారణం ఇదే అనే అర్థమవుతుంది.
ఇప్పుడు అందుకనే దగ్గరుండి ఆ స్టెప్స్ వేపిస్తున్నాను నేను. ఇప్పుడు నాకు తెలియక ముందు అట్లా వేయించడం వల్లే కదా 3 సంవత్సరాల్లో ఆ సీనియర్ కి అవగాహన ఉండడం వల్లే కదా నీ డైమండ్ అయింది అంతేనా లావణ్య మేడం? నాకు తెలియదు అప్పుడు ఇదంతా ఇంత డూప్లికేషన్ ఇట్లా జరుగుతుందని తెలియదు. కాకపోతే సబ్జెక్ట్ గా వినుంటాను అంతవరకే. కానీ ఈ స్టెప్స్ తెలియకుండానే వేస్తున్నటువంటి మన మిత్రులు అందరూ కూడా చక్కటి టీం బోనస్ తీసుకుంటారు. అసలు ఇండస్ వీవర్ స్టార్ 500 కి 10 స్టార్స్ పెట్టిందే టీం బోనస్ కోసం. అందరూ టీం బోనస్ తీసుకోవాలి. 500 అయిన వాళ్ళందరూ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలి, 500 లోనే సెటిల్ అయిపోవాలి అనేదే కంపెనీ లక్ష్యం. ఇది దానికంటే ముందు మీకు తెలుసా, చాలా మంది 500 కంపెనీ 1000 కాల్ చేసి ఎందుకు మీకు టీం బోనస్ రావట్లేదు అనే విషయాన్ని ఫస్ట్ అందరికి కాల్ చేసి కనుక్కోవడం జరిగింది. మీకు చేశారో లేదో చేసి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకొని అప్పుడు ఇప్పుడు ఈ 500 ఇక మీద 10 స్టార్స్ మీదనే 500 అని అనౌన్స్ చేయడం జరిగింది. అది నాగేశ్వరరావు గారు అసలు అలా జరిగిందనమాట. అలా మన గురించి పట్టించుకొని అసలు వీళ్ళకి టీం బోనస్ ముఖ్యం, నాకు అమ్మి పెట్టడం కాదు అన్న కంపెనీ ఉంది చూసారు, దానికి మనం సంతోషపడాలి. 20, 30 35 లేదా 40 1000 మంది డైమండ్లు కంప్లీట్ అవ్వాలి అని ఒక లక్ష్యం పెట్టుకుంది చూసారు కంపెనీ, అటువంటి దాంట్లో మనం ఉన్నందుకు సంతోషపడాలి. అంతేగాని మేము కాటన్లు రిలీజ్ చేస్తాము, ఆ కాటన్లు అమ్మి పెట్టండి, ఎంత పర్సెంటేజ్ తీసుకోండి అనేది కాదు అసలు. అట్లా ఎన్ని సంవత్సరాలు అమ్మి పెట్టాలి? 30 years ఉంటే 30 years అమ్మి పెట్టాలా? ఎప్పుడు నా లీడర్షిప్ నేను పెంపొందించుకునేది సంపూర్ణ వికాసం అయితే ఒక 3 years లోనే నేను సెటిల్ అవ్వాలి. సెటిల్ అంటే నా ఉద్దేశం ఎవ్రీ వీక్ ఇన్కమ్ గురించి టెన్షన్ పడని స్థితే సెటిల్. ఇది హరిప్రసాద్కి ఏం టెన్షన్ లేదు. అట్లా ఆ స్థితికి మీరు ఆ 10,000 ఆ 15,000 ఆ 20,000 ఖచ్చితంగా క్రియేట్ అవుతాయి అనేటువంటి ఆ స్టేట్ కి మీరు వెళ్ళాలి. అందుకోసమే కంపెనీ పెట్టింది. సో ఈ ఎర్లీ మార్నింగ్ ఇంత చక్కటి విషయాలు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సిఎఫ్సి గురించి కూడా నేను చెప్తాను. పాసిబిలిటీ ఎట్లా ఉంటుంది సార్? స్టార్ 1000 పాసిబిలిటీ సామాన్య చాలా అంటే సామాన్య వృద్ధిలో కష్టంగా ఉంటది, కానీ దానికి అనుకూల వృద్ధి యాడ్ చేసుకుంటే తొందరగా వెళ్ళిపోతాం. మీడియం గా తీసుకున్నా కానీ సామాన్య వృద్ధికి మధ్యలో మనం అనుకూల వృద్ధిలో ప్రయాణం చేస్తే రెండు ఉన్నా కానీ చాలు. ఇద్దరు ప్యాసివ్ స్టెప్స్ ని స్టార్ట్ చేసుకున్నా చాలు. జూలైలో మనం స్టార్ట్ చేయాలి సార్. ఫస్ట్ జూలైలో మనం స్టార్ట్ చేస్తే ఆ తర్వాత ఇటువైపు ఒకరు అటువైపు ఒకరు స్టార్ట్ చేసే వాళ్ళు మిడిల్ ఆఫ్ ద జూలైలో స్టార్ట్ చేసినా కానీ వచ్చేస్తుంది. ఇంకా ఆటోమేటిక్ గా మనకు స్టార్ 1000 ప్రయాణం వచ్చేస్తుంది. అట్లా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ జూన్ లో కంప్లీట్ చేసుకున్నారు ఆ మేడం గారు, కొత్తగా వచ్చిన మేడం గారు ప్లాన్ కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ 4 ఒక్కొక్కరు లేదా ఇద్దరు స్టార్ట్ చేసినా కానీ ఈ 16 ఉంటారు. ఈ 6 months లో 16 గా ఎంత 96 అంతేనా? 96 ఏం మార్చలేదు, 96. ఓకే, 96కి 96 ఉంటాయి. ఈ 96లో అసలుకి చూడండి, అంటే కంప్లీట్ అవుతాయని చెప్పట్లేదు, స్టార్ట్ చేసినా కానీ తన 25 స్టార్స్ అయితే కంప్లీట్ సక్సెస్ఫుల్ గా 1000 అవుతుంది. కానీ ఒంటి చేత్తో సామాన్య వృద్ధులు కావాలంటే ఎప్పుడు అవుతుంది? అది ఎప్పటికో చెప్పలేం. 25 స్టార్స్ అంటే మొత్తం 50 స్టార్స్ అంటే అది కొంచెం టైం టేకింగ్ అనమాట. ఉన్న సమయాన్ని ఉపయోగించుకోమని చెప్తుంది. టీం బోనస్ లోకి నువ్వు తొందరగా వెళ్ళొచ్చని మన కంపెనీ చెప్తుంది. సో మన టీం మన ప్రత్యేకత ఏముండాలి? దీంట్లో ప్రత్యేకంగా ఉండాలి. ఇది నా యొక్క ఆశ. అందుకనే ఎగ్జిక్యూటివ్స్ ని ఇబ్బంది పెట్టైనా సరే రెగ్యులర్ గా రోజుకు 3 నడిపిస్తున్నాను. మీరు ఒకరి నుంచి ఒకరికి ఆ యొక్క లీనియర్ గ్రోత్ దాంట్లోకి ఇది అంటారు అనుకూల వృద్ధిలోకి వెళ్తారా? లేకపోతే మామూలుగా ఫోన్ లో వారానికి ఒకటి పెట్టైనా సరే మోటివేషన్ చేస్తూ ఎడ్యుకేషన్ చేస్తూ వెళ్ళొచ్చు. అంత కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడానికి ఇది కారణం. సిఎఫ్సిని మనం ఎక్కువగా ఇచ్చేసుకోవాలి. సిఎఫ్సి అంటే క్లారిటీ ఇవ్వడం, ఎప్పటికప్పుడు
ఈ ప్యాసివ్ స్టెప్స్ గురించి, ఆర్థిక అక్షరాస్యత గురించి, సెల్లింగ్ గురించి క్లారిటీ ఇస్తూ వెళ్ళడం. తీసుకునేటోళ్ళు తీసుకుంటూ ఉంటారు. 8 మంది వచ్చారంటే ఇద్దరు కనెక్ట్ అయినా ఇక వెళ్తూనే ఉంటుంది అట్లా షేరింగ్స్ అనేవి. సి అంటే క్లారిటీ. ఎఫ్ అంటే ఫాలో అప్. ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయడం. ఎవరైతే ఆ ఇద్దరు కనెక్ట్ అయ్యారో, సో నెలకి నేను ఎంత మందికి కనెక్ట్ అవుతున్నాను, కనెక్ట్ చేయగలుగుతున్నాను, క్లారిటీ ఇవ్వగలుగుతున్నాను అనేది ప్యాసివ్ స్టెప్స్ గురించి. ఇది ఇంపార్టెంట్. రమాదేవి గారు జూలైలో ఒకరొకరిని లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరిని కనెక్ట్ చేసినా సరిపోతుంది. ఒక్కరే, టెన్షన్ ఏం లేదు. వీళ్ళని ఫాలో అప్ చేసుకుంటూ వాళ్ళు ఈ 5 నెలల్లో స్టెప్ 1 కంప్లీట్ చేసినా చాలు. గుర్తుపెట్టుకోండి, స్టెప్ 1 అంటే జూలైలోనే అయిపోవాలని ఏం లేదు. స్టార్ట్ చేస్తారు. తద్వారా వచ్చినటువంటి దాంట్లో నెక్స్ట్ మంత్ ఆగస్టులో ఇద్దరు స్టార్ట్ చేసుకున్నా చాలు. అంటే వాళ్ళని ఫాలో అప్ చేస్తే చాలు. జూలైలో ఇటొకరిని ఫాలో అప్ చేసి వాళ్ళకి టచ్ లో ఉండి ఆగస్ట్ లో ఇద్దరిని ఫాలో అప్ చేస్తే చాలు. ఓకే. సి అంటే కోఆపరేషన్. వాళ్ళు సహకరించడం, పరస్పరం సహకరించడం. కోఆర్డినేషన్, ఆ చెప్పే ప్రెజెంటేషన్ చేసేటువంటి ఆ సీనియర్ కి వీళ్ళకి కోఆర్డినేషన్, సమన్వయకర్తగా ఉండడం. సార్ వాళ్ళకి అక్కడ ఇప్పుడు సెలబ్రేషన్ చేయాలంట, వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వాలి వెల్నెస్ గురించి. ఇలా ఒక చక్కటి కోఆర్డినేషన్ చేయాలి, కోఆపరేషన్ చేయాలి. ఇది సిఎఫ్సి అని చేసి ఖచ్చితంగా మీరు అంటే ఒకటండి, మనం చదువుతున్న పుస్తకాలు, చూస్తున్న వీడియోలు, ఇన్స్పైర్ అవుతున్నవి, ఇవన్నీ ఎక్కడ ఉపయోగిస్తాం? ఈ మోటివేషన్ తీసుకెళ్ళి ఇక్కడనే మనం మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక పెద్ద లక్ష్యం పెట్టుకుని దాని గురించి కష్టపడాలి, చక్కగా సంపాదించుకోవాలి, ఒక లీడర్ గా ఎదగాలి. ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడేది? ఇక్కడనే ఉంటుంది, ఈ వర్తమానంలోనే సక్సెస్. సూర్య, ఈ 3 వృద్ధుల గురించి. సార్ గుడ్ మార్నింగ్, ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన స్టెప్ 1 సంబంధించి ఇది టోటల్ మనకు సిఎఫ్సి అనేది క్లారిటీ, ఫాలో అప్ అండ్ కోఆర్డినేషన్ అనేటివి మూడు ఉంటే ఈ ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇది చెప్పిన 190 మెంబర్స్ టోటల్ కంప్లీట్ చేసుకోవచ్చు సార్. అది 4 months లేదంటే 2 months, అంటే మనకు మన నాలెడ్జ్ బట్టి, అది స్కిల్ని బట్టి తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి ఉంటుంది సార్. ఎస్. సో మనం యాక్చువల్లీ సామాన్య వృద్ధిని కోరుకుంటూ ఉన్నాము. అవును సార్. స్టెప్ 1 టేకప్ చేస్తే మాత్రం అసలు ఇంకా ఎక్కువ విశేష వృద్ధి వైపు కూడా విశేష వృద్ధి అనేది కంపల్సరీ. సో ముందు వచ్చేటువంటి వాళ్ళకి మనం స్టార్ గురించో కాకుండా ఫస్ట్ స్టెప్ 1 కంప్లీట్ చేసుకోమని చెప్పాలి. అంతే. ర్యాంక్ అయినా ఏదైనా కానీ టీమ్ బోనస్ పరమార్థం, అంతేనా? ఇంతకుముందు మనకు ర్యాంక్స్ స్టార్ 250 అట్లా కంప్లీట్ చేసుకొని వాళ్ళు రాగానే ఆ వైపు తీసుకెళ్లేవాళ్ళం సార్. ఇప్పుడు స్టెప్ 1 కంప్లీట్ చేసుకుంటే మనకు ఇన్కమ్ లో ఇదే ముఖ్యం. ఈ స్టెప్స్ వైపు వెళ్ళడం ముఖ్యం. ఇప్పుడు ర్యాంకులు కూడా అవే వచ్చినాయి కదా, 10 స్టార్స్. అంతే సార్. చూడండి, 250 కావాలి అని అంటే 600 PV సేల్ చేయాల్సి, అంతేనా? ఒక ప్రొడక్ట్ 2 ప్రొడక్ట్లు అంటేనే కష్టమయ్యేటువంటిది 600 PV, 300 PV ప్లస్ 600 PV. అది సేల్ చేసుకొని ర్యాంకులు సంపాదించారు. ఇప్పుడు మన ఎగ్జిక్యూటివ్స్ లో ఎంతో టాలెంట్ ఉంది. ఇప్పుడు మనం చేయాల్సినటువంటిది ఆ స్టెప్ 1 ని కరెక్ట్ గా, ఎందుకంటే వాళ్ళు డూప్లికేషన్ వైపుకి, టీమ్ బోనస్ వైపుకి వెళ్ళట్లేదు. వచ్చినటువంటిది దేని గురించి వచ్చాము, ఏ గమ్యం గురించి వచ్చామో దాన్ని పక్కన పెట్టేసి ఓన్లీ ఈ ర్యాంక్ అనేటువంటి గమ్యమే అనుకుంటున్నారు. ర్యాంక్ అనేది ఒక స్కిల్లే, కానీ అల్టిమేట్ గా ఉండాల్సిన టాలెంట్ ఏంటంటే టీమ్ బోనస్ అనే టాలెంట్. ఇది మెయిన్, దాన్ని మర్చిపోవద్దు. గుడ్. మనం కొంచెం ఈ డిస్కషన్స్ లోకి వెళ్లే ముందు ఒక 10 minutes ఒక మంచి లా ఆఫ్ ఇమాజినేషన్, విజువలైజేషన్ ప్రాక్టీస్ చేద్దాం. మనం స్టేజ్ మీద
యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ గా, రూబీ ఎగ్జిక్యూటివ్ గా అండ్ స్టార్ 1000 కంప్లీట్ అయినటువంటి పర్సన్ గా మనం అప్రిషియేషన్ పొందుతున్నట్టు ఒకసారి మన యొక్క మనోక్షేత్రంలోకి మనం ఇమాజినేషన్ చెప్తాం. రైట్, కూర్చుందాం. ఫస్ట్ ఎంటీ చేసుకుందాం. ఒక 10 ఇటువైపు నుంచి తీసుకొని, ఒక 10 ఇటువైపు నుంచి తీసుకొని ఎంటీనెస్ క్రియేట్ అవుతుంది. అక్కడ మీరు ఏం కోరుకున్నారు అది సాధ్యం. ఓకే, ఆ సమయంలో ఫస్ట్ ఎంటీనెస్ ని క్రియేట్ చేయడం. ఎంటీనెస్ లోనే ఎనర్జీ ఉంటుందని తెలుసుకోవాలి. ఓకే, ఆ యొక్క ఎనర్జీ ప్లేస్ లో, ఆ సైలెన్స్ స్టేట్ లో మీరు ఏదైతే వాంఛిస్తున్నారో, కోరుకుంటున్నారో, ఏదైతే భావం గట్టిగా భావన శక్తితోటి దాన్ని మీరు ఇమాజినేషన్ చేసుకోగలుగుతున్నారో అది సాధ్యమవుతుంది. మీరు సాధించగలుగుతారు దాన్ని. నా ఊహాశక్తికి అంత శక్తి ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి మనిషికి ఉంటుంది. తన 2 చేతులతో చేసిన కష్టం కంటే తన మంచి ఎమోషన్ తో చేసినటువంటిది సాధ్యమవుతుంది. The secret Telugu talk according to law of attraction, like that's ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన కొంచెం వీలైనంత స్ట్రైట్ గా కూర్చొని ఒక 10 నిమిషాలు లేనటువంటి మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారో అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, పెద్దవాళ్ళు అయితే మనీ, జాబ్, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు.